అలసంద వడ చేస్తున్నాను. ఇందుకోసం నేను 2 కప్పుల అలసందలు కడిగి 3 గంటల ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వాటర్లో నుంచి తీసి ఇలా వేసుకోవాలి. వాటర్ని వంపేయకూడదు. ఇలా మిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకు అవసరం లేదు వాటర్, నేను అలానే పట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టేసుకున్నాక హీట్ అయిన తర్వాత ఇలా మిర్చిని ముందర కొనలు తుంచేసి ఇలా వేయించుకోవాలి, లేదంటే అవి హీట్ ఎక్కిన తర్వాత మనకి చిట్లుతాయి. ఇప్పుడు వాటర్ని అద్దుకొని చేతికి ఇలా ఒక్కొక్క వడను ఇలా చేసుకొని వేసుకోవాలి. ప్రతి వడకి ఇలా వాటర్ చేతికి తగిలించుకొని వేసుకోవాలి, లేదంటే వడలు మనకి వేసుకోవడానికి రాదు, ఇరిగిపోతాయి. ఇలా వాటర్తో అనుకొని వేసుకుంటే అన్నీ నీట్గా చక్కగా వస్తాయి వడలు. ఇలా వడలన్నీ కూడా మనకి ఫ్రై అయిన తర్వాత టిష్యూ పెట్టేసుకొని పేపర్లో ఒక్కొక్క వడ పెట్టేసుకొని వీటికి కాంబినేషన్ మనం మిర్చి వేయించుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపేసుకొని మిర్చి వడ అయినా తినచ్చు, రైస్కి సైడ్ డిష్గా కూడా